సమసమాజంతోనే అసలైన దేశాభివృద్ధి సాధ్యమన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మాటని స్ఫూర్తిగా తీసుకున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె చంద్రశేఖరరావు గారు చేసిన మహత్తరమైన ఆలోచనే దళిత బంధు మెదక్ జిల్లా. సీమలో పుత్తడి సవ్వడి ఇన్నారా, ఎంతకు తీరని కష్టాలన్నీ ఎందుకుండేనో ఇన్నాళ్ళు. నౌకిరి చాకిరి కైకిలి అప్పుల కష్టాలిప్పుడు లేవాయే, యజమానులమే మేమాయే. తెలంగాణకే ఆత్మబంధువా, మా ఇంటి గడపలో భాగ్యం మీరు, ఇంటి దీపమై ఉన్నారు. మా కేసీఆర్ దీవెనతో నవజాతి పథకం ఎగిరింది. పేదల పాలిటి దేవుడు మీరు, సల్లంగా ఉండాలి మా సారు మీరు, సల్లంగా ఉండాలి మా సారు మీరు. తెలంగాణ దళిత బంధు మెదక్ జిల్లా. చిన్న చిన్న పనులు చేసుకుంటూ అభివృద్ధికి నోచుకోని వాళ్ళు దళిత బంధుతో వ్యాపారాలు చేసుకుంటూ యజమానులైనారు. అంతేకాకుండా మరికొంతమందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగారు. సార్ నా పేరు రాము, కంజాల రాము. మరి మెదక్ జిల్లా నర్సాపూర్ మండల్ తిరుమలాపూర్ విలేజ్ సార్. అంతకుముందు నేను కంపెనీలో వేసుకునేవాడిని సార్. కంపెనీలో వేసుకున్న తర్వాత ఒక చేతి కింద ఎన్ని రోజులైనా చేయాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో బయటకు వచ్చి చిన్న వెల్డింగ్ మిషన్ చేసుకొని చిన్న చిన్న వర్కులు చేసుకునేవాడిని సార్. ఆ తర్వాత కొద్ది రోజుల తర్వాత నా అదృష్టం ఏంటంటే దళిత బంధు వచ్చిందని చెప్పేసి నాకు తెలిసింది సార్. దాంతోపాటు తెలిసి దాంట్లో నేను లబ్ధిదారుని అని తెలిసిన తర్వాత నేను కూడా దాంట్లో మిషన్లు తెచ్చుకొని వర్క్ స్టార్ట్ చేయడం అనేది జరిగింది సార్. ఉపాధి పొందుతూ నలుగురికి నాతో పాటు ఇంకో 2-3 ఉపాధి కల్పిస్తూ వర్క్ చేసుకోవడం జరుగుతుంది సార్. ఇప్పటికైతే కేసీఆర్ సార్కి ఎప్పటికీ రుణపడి ఉంటాను సార్. నా పేరు కరుణ, మా చందంపేట. మరి ముందు మా కిరాణా షాప్ చిన్నగా ఉండే, మరి తర్వాత మరి దళిత బంధు శాంక్షన్ అయింది మా ఊర్లో. మరి అప్పుడు మేము పెద్ద పెట్టుకోవడానికి పెట్టాము. మరి నిజంగా మేము అనుకోలేదు, కానీ ఆ దళిత బంధు మాకు శాంక్షన్ అయింది. మరి ఇప్పుడు మరి చాలా డెవలప్ చేసుకోవడానికి మరి ఎంతో మేము 20 సంవత్సరాల నుంచి ఇక్కడ మేము నడిపాము. మరి నిజంగా మాకు దళిత బంధు వచ్చి మరి ఇంకా మేము ఎక్కువ పెంచుకోవడానికి మరి కేసీఆర్ మాకు సాయం చేసినందుకు కేసీఆర్ గారికి ధన్యవాదాలు. ఇంత గొప్ప దళిత బంధు పథకాన్ని విజయవంతం చేయడంలో మెదక్ జిల్లా యంత్రాంగం ఎంతో కృషి చేసింది. ఈ పథకం నేరుగా లబ్ధిదారులకు అందేలా అహర్నిశలు శ్రమించి వారు వ్యాపారంలో నిలదొక్కునేంత వరకు పర్యవేక్షిస్తూ తోడుగా నిలిచింది మెదక్ జిల్లా యంత్రాంగం. నా పేరు రమాదేవి, మాది హెచ్ఎంపల్లి. ఇదివరకు వ్యవసాయం చేసుకునే వాళ్ళము. మాకు ఎక్కువ ఆదాయం ఏమీ లేదు. అందులో పశువుల డాక్టర్ని కలిసాము. ఆయన మాకు అనుకోకుండా ఒక సలహా ఇచ్చాడు. కుక్కలను పిల్లులను ఇంటికెళ్ళి క్లీన్ చేసే హాస్పిటల్ ఒకటి ఉంది అని చెప్తే మేము అక్కడికి వెళ్ళి హాస్పిటల్ కాడ కలిసాము. కుక్కల్ని పిల్లుల్ని క్లీన్ చేసే హాస్పిటల్ జస్టిస్ గ్రూప్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి ఫ్రాంచైజ్ని తీసుకొని మేము బండ్లు నడుపుకుంటున్నాం. దళిత బంధు ఇచ్చిన కేసీఆర్కి ధన్యవాదాలు. నా పేరు పోసమ్మ, మాది ఆసింపల్లి పల్లెటూరు. అంత పల్లెటూరులో మేము ఉన్నప్పుడు అంటే ఇంత షాప్ పెట్టి నడిపించుకోవాలని కెపాసిటీ కూడా మాకు లేనప్పుడు కూడా అసలు ఈ బండల షాప్లో పని చేసి మేము ఎంతగానో అనుకున్నాం. మేము కూడా ఇట్లాంటి ఒక బండ్ల షాప్ పెట్టుకుంటే ఎంత బాగుండే అని మనసులో అనుకుంటుంటాం. కానీ అమ్మో అంత డబ్బు ఎక్కడిది, ఏ నుంచి తెచ్చుకుంటాం, మేము దిగలం కదా, అంత డబ్బులు తెచ్చుకొని పరిస్థితి లేదు కదా అని అనుకునేటోళ్ళము. కానీ అది దేవుడు కేసీఆర్ సార్ ద్వారా నెరవేర్చిండు. కేసీఆర్ సారు దళిత బంధు ఇచ్చి మమ్మల్ని ఎంతగానో ఇప్పుడు ఒక షాప్కి ఓనర్గా చేసి బండలు అమ్మే ఓనర్గా ఈ స్థితిలో తెచ్చిందంటే అసలు కేసీఆర్ సారు, ఆయనకు ధన్యవాదాలు. వాళ్ళ కుటుంబం చల్లగా ఉండాలని కోరుకుంటున్నా.
దేశంలోనే ఏ ప్రభుత్వం చేయని ఇంత గొప్ప ఆలోచన చేసిన తెలంగాణ ప్రభుత్వం వల్లనే ఇది సాధ్యమైంది. దళితులను సమాజంలో సమానంగా నిలబెట్టాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన వల్లనే దళితుల జీవితాల్లో నవ్వులు చిందాయి. ఇదే కదా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కలలుగన్న సమసమాజం.